పప్పు చెక్కలో మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలి. ముందుగా మనం ఒక 3 గ్లాసులు బియ్య పిండిని తీసి ఒక బౌల్‌లో వేసుకునేసి, కొద్దిగా జీలకర్ర, పసుపు, కారము ఇవి వేశాక సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన పచ్చెనపప్పుని దాంట్లో వేసేసుకునేసి, కొద్దిగా పెసరపప్పు కూడా సేమ్ అదే విధంగా నానబెట్టి వేసుకునేసి, ఆ తర్వాత తెల్ల నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు కూడా ఈరిసి అందులో వేసేసుకునేసి, వేడి వేడి నూనె కాస్త అలా మీదకించి పోసేసుకోవాలి. పోసాక ఆ వేడి నూనెలో దీన్ని బాగా కలిపేసుకునేసి, ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతోని ఇలా మీదకించి పోసుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇది ఈ టైప్ ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకునేసి, ఇలా పేపర్ మీద ఆయిల్ పెట్టి ఈ టైప్‌లో పెట్టి ఇలా ఒక్క దాంతోనే అదుముకోవాలి. సింపుల్‌గా తయారైపోతాయి. ఇప్పుడు ఈ విధంగా అదిమినాక నూనె బాండీ పెట్టేసి, ఆ నూనె బాండీలో దీన్ని ఏసేసుకోవాలి. వేసిన తర్వాత 2 వైపులా ఇలా తిరగేసుకుంటూ బాగా కాలిస్తే పప్పు చెక్కలు రెడీ. సూపర్ టేస్టీగా ఉన్నాయి.